ఓం గణేష శారదా గురుభ్యో నమ. మరి ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ గారికి చేసేటువంటి రెండో రోజు అలంకారము గాయత్రీదేవి అండి. అది మరి గాయత్రీదేవిని గురించి ధ్యాన శ్లోకంలో చెప్తుంటారు. ముక్తా విద్రుమ హేమ నీల ధవళఛాయే ముఖైస్త్రీక్షణే యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకసా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఇవండి ఏంటంటే మొత్తం ఆవిడికి 10 చేతులు అండి, 5 తలలు 10 చేతులు. ఆ తలకాయలు ఒక్కొక్కటి ఒక్కొక్క రంగుటండి. ఒకటి ముక్త అంటే ఏంటనమాట, మంచి ముచ్చ రంగులో ఉంటుంది ఓ శిరస్సు. విద్రుమం పగడం, హేమ అంటే బంగారపు రంగు, నీల అంటే నీలపు రంగు, ధవళ అంటే తెల్ల రంగు. ఇట్లా 5 వర్ణాల్లోనూ ఆవిడ యొక్క ముఖాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఇంకా పచ్చేతులు కదండి, ఆయుధాలు ఏవేమిట, వరదహస్తం అంటే మనందరికీ అభయహస్తం అండి. అభయహస్తం అంటే ఏంటంటే మన భయాన్ని పొగటి వరద అభయ. కిందకి చేయబెడితేనేమో వరద అండి, పైకి చేయబెడితేనేమో అభయం అన్నమాట. ఇది ఒక చేయి, అది వచ్చే తర్వాత కష అంటే ఒక కొరడా లాంటిది. తర్వాతనేమో కపాలము, గద, శంఖము, చక్రము, అరవిందం ఓ పద్మం అండి. ఇవన్నీ 60 యుగలంటండి, పద్మాల జంట ధరించినటువంటి ఆ గాయత్రిని ఏమండి, గాయత్రి ఎందుకు ఆరాధన అన్నట్లయితే ధియోయోన ప్రచోదయ, మన బుద్ధిని ప్రచోదయం చేసేది, మనని సన్మార్గంలో నడిపించేటువంటి తల్లి. కాబట్టి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా గాయత్రీదేవి ఫోటో ఏదో ఇవాళ అలంకారం కాబట్టి ఇవాళ పూజించడం కాదండి. బ్రాహ్మణ ఉపనయనమైన ప్రతి వాళ్ళు కూడానండి ప్రతిరోజు సంధ్యావందనం 10 నిమిషాల కార్యక్రమం అండి. నేర్చుకుంటే తప్పకుండా చేయండి. సంధ్యావందనం చేయకుండా యజమాని ఇంట్లో ఇల్లాలు కానీ ఇతరత్ర కానీ ఎవరైనా సరే ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా అది ఫలించదు అని శాస్త్రం చెబుతున్నది. అసలు కొంతమంది యజ్ఞోపేతం తీసి పక్కన పడేస్తున్నారు. మరి ఇది మంచి సంప్రదాయం. మనకు భగవంతుడి దయ వలన మనకు ఇటువంటి మానవ జన్మ వచ్చింది. అందుట్లో ఇటువంటి ఉపనయన సంస్కారం ఉండే జన్మ వచ్చినప్పుడు దాని సద్దుని మళ్ళీ జన్మ వస్తుందో లేదో మనకు సంబంధం లేదు. ఏదో మనకు ఐహికంగా ఏదో గొప్ప చెప్పుకోవటం కాదండి, ఆధ్యాత్మికంగా ఆ ధ్యానం చేయాలి, ఆరాధన చేయాలి. ఆ గాయత్రీదేవిని ఆరాధన చేయటం వల్ల ఏమవుతుందంటే మన బుద్ధి అసూయాద్వేషాలు లేకుండా సన్మార్గంలో ప్రవర్తించేట ఆ తల్లి చేస్తుంది. దానివల్ల ఈ లోకంలో పేరు ప్రతిష్టలు